ఇక ఇప్పుడు సీరియస్ స్టేట్మెంట్స్ మీద ఫోకస్ చేద్దాం. బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు అని ఎవరైనా అంటే చెప్పుతో కొట్టాలి అన్నారు బండి సంజయ్. అయితే ఈ రెండు పార్టీల మధ్య పొత్తు ఉంది అంటున్నారు తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. రాజకీయ నాయకులారా, భారతీయ జనతా పార్టీకి బీఆర్ఎస్ కు పొత్తు ఉండదు. ఎవడన్నా ఎవడన్నా బీఆర్ఎస్ కు బీజేపీ పొత్తు ఉందని ప్రచారం చేసే రాజకీయ నాయకులకు ఒకటే వార్నింగ్. మీరు చెప్పులేసుకున్నారా? చెప్పులు తీరే తారపల్లి చెప్పులు చెప్పులు ఉండదు తీరి చెప్పులు ఎవడన్నా అంటే ఈ చెప్పుతో కొట్టురానా? చెప్పుతో కొట్టుది. ఈ ఇంతకంటే ఏం లేదు. ఈ వారంలో కేసీఆర్ ఢిల్లీకి ఎందుకు పోతుంది? కేసీఆర్ ఇండియా కూటమితోనే పడదు కదా ఆయనకు. ఆయనకి మా పార్టీ వేరు, ఆయన పార్టీ వేరు. అంటే బీజేపీతో లోపాయికారు ఒప్పందం, ఓపెన్ అలయన్సా, అండర్స్టాండింగ్. ఇక్కడ ఈ క్యాబినెట్లో మేము వీక్ పెడతాం, ఇక్కడ మీరు వీక్ పెట్టుకోండి అని ఆ అండర్స్టాండింగ్ పోతున్నట్టు బీజేపీలో ఉన్న పెద్దలే కొందరు ఢిల్లీలో నాకు పరిచయం ఉందని చెప్పిండు. అంతెందుకు మోడీ గారు ఇక్కడ హైదరాబాద్ కూర్చొని బహిరంగ సభలు ఏం చెప్పిండు? కేసీఆర్ నా దగ్గరికి వచ్చిండు, నేను అన్నీ చేసిన తెలంగాణకు, నా కొడుకుని పంపిస్తాను నీ దగ్గరికి, నువ్వు ఆశీర్వదించు అన్నావు. ఒక దేశ ప్రధాని స్వయంగా నీ ఆశీర్వాదం కావాలి నా కొడుకునే అంటే వాడు శత్రువు దగ్గర పోయి ఆశీర్వాదం కోరుతారా? యుద్ధం చేస్తారు. అయిపోయాయి. అన్నీ అలయన్స్ అయిపోయింది. పార్లమెంట్ కూడా అలయన్సే పోతుంది.